ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీశ్రీరాధాకృష్ణపాదాన్ సాగన లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామ్నే గౌరత్తుషే నమః. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తథో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపయా కృపయం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం శ్రీకృష్ణ భగవాన్ की जय. శ్రీల గురుదేవ్ की जय. శ్రీల సుఖదేవ గోస్వామి. ఈరోజు శ్రీల సుఖదేవ గోస్వామి గురించి చర్చించుకుందాము. శ్రీ విష్ణోః శ్రవణే పరీక్షిత్ భవద్వైయాసక్తిః కీర్తనే. శ్రీ విష్ణోః శ్రవణే పరీక్షిత్ భగవద్వైయాసక్తిః కీర్తనే అని భక్తి రసామృత సింధువనందు శ్రీల రూపగోస్వామి వారు వివరించారు. విష్ణు రాతునిగా ప్రసిద్ధి చెందిన పరీక్షిత్తు కృష్ణ కథాశ్రవణములో నియుక్తులై భగవద్ధామాన్ని చేరగా సుఖదేవ గోస్వామి భాగవత కీర్తన ద్వారా మహోన్నతమైన పూర్ణత్వాన్ని సాధించారు. నవవిధ భక్తి మార్గములను భక్త ప్రహ్లాదుడు భాగవతములో తెలియజేశాడు. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేవి ఆ 9 భక్తి మార్గాలు. పరీక్షిత్తు శ్రవణము ద్వారా, సుఖదేవ గోస్వామి కీర్తనము ద్వారా, భక్త ప్రహ్లాదుడు స్మరణము ద్వారా, లక్ష్మీదేవి పాదసేవనము ద్వారా, పృథు మహారాజు అర్చనము ద్వారా, అక్రూరుడు వందనము ద్వారా, రామభక్త ఆంజనేయుడు దాస్యం ద్వారా, బలిమహారాజు ఆత్మనివేదనము ద్వారా శ్రీకృష్ణుని అంతరంగికులయ్యారని చెప్పబడినది. ఈ విధముగా ఈ నవవిధ భక్తి మార్గాలలో 1-2
భాగవతానికే అంకితమయ్యాయి. మొదటి రెండు భాగవతానికే అంకితమయ్యాయి. 7వ నాటికి తక్షకుని కాటుచే మరణింపనున్న పరీక్షిత్తు గంగాతటములో ప్రాయోపవిష్టుడు అయి భాగవత కథాశ్రవణానికి సిద్ధపడ్డాడు. కృష్ణభక్తుల వంశములో జన్మించిన పరీక్షిత్తు చిన్నప్పుడు శ్రీకృష్ణ విగ్రహాలతోనే ఆడుకునేవాడు. అమృతమయమైన కృష్ణ కథయే అమృతత్వాన్ని ప్రసాదిస్తుందని తెలిసిన సుఖదేవ గోస్వామి అతనికి దానిని వినిపించాలని నిర్ణయించాడు. ఆ విధముగా సర్వోత్తమ శ్రోతయైన పరీక్షిత్తు, సర్వోత్తమ భక్తయైన సుఖదేవ గోస్వామి అతనికి దానినే వినిపించాలని వారిద్దరి నడుమ జరిగిన సంవాదం వలన భాగవత కథ కథోదయము జరిగినది. సుకుడు, సుఖదేవుడు అనే పేర్లు మిక్కిలి ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ శ్రీల ప్రభుపాదుల వారు తమ భాగవత వ్యాఖ్యానంలో ఎల్లప్పుడూ సుఖదేవ గోస్వామి అనే రాశారు. దీనిలో ఒక విశేషమున్నది. గోస్వామి అనగా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొనినవాడని అర్థం. ఇంద్రియాలు అదుపులో లేనివాడు గోదాసుడు. అటువంటి గోదాసుడు భాగవత ప్రవచనానికి అనర్హుడు. భాగవతము కృష్ణకథ. శ్రీకృష్ణుని ఋషికేశుడనే నామము ఉన్నది. అంటే శ్రీకృష్ణుడు ఇంద్రియాలకు ఆదీశ్వరుడని భావము. అటువంటి దేవదేవుని లీలలను, ఇంద్రియాలను అదుపులో ఉంచుకొనిన గోస్వామియే చక్కగా కీర్తించగలడు గాని ఇంద్రియాలకు లొంగి వాటి సేవలో ఉన్న గోదాసుడు కాడు. సుఖదేవుడు పూర్తిగా ఇంద్రియాలు ఆధీనములో ఉన్నట్టి మహితాత్ముడు. ఈ విషయం మనకు ఈ కథా శ్రవణములో అర్థమవుతుంది. అందుకే శ్రీల ప్రభుపాదులు ఎల్లప్పుడూ సుఖదేవ గోస్వామి అనే పదాన్ని భాగవత వ్యాఖ్యానములో ఉపయోగించారు. సుఖదేవ గోస్వామి గంగాతటములో భాగవతాన్ని ప్రవచించిన సమయములో అది వినిన మహాత్ములలో సూత గోస్వామి కూడా ఉన్నారు. ఆయన కూడా గోస్వామియే కాబట్టి తరువాత నైమిషారణ్యంలో సౌనకాది మునులకు తిరిగి భాగవతాన్ని చెప్పగలిగాడు. సుఖదేవుని సూతునికి గోస్వామి అనే పదాన్ని జోడించడంలోని ప్రాముఖ్యత ఇది. కాబట్టి సుఖదేవునికి, సూతునికి గోస్వామి అనే పదాన్ని జోడించడంలోని ప్రాముఖ్యత ఇది. కాబట్టి భాగవత కథాశ్రవణము విషయములో వ్యాసపీఠముపై కూర్చున్న వ్యక్తి గోస్వామియా లేక గోదాసుడా అనే విషయము తెలుసుకొని ఆ తర్వాత శ్రవణాన్ని కొనసాగిస్తే నిర్దేశిత ఫలితము లభించి ధన్యులమవుతాము. సుఖదేవ గోస్వామి వ్యాసదేవుని తనయుడు. ఆయన జన్మవృత్తాంతం కూడా పరమాద్భుతంగా ఉంటుంది. ఈ విషయము బ్రహ్మవైవర్త పురాణములో విపులంగా చెప్పబడింది. జాబాలి తనయ వ్యాసదేవుని భార్యాభర్తలు ఇద్దరు అనేక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వ్యాసులు తన పత్నికి బీజప్రదానం చేశారు. కానీ శిశువు 12 సంవత్సరాల వరకు తల్లి కడుపులోనే ఉండిపోయారు సుఖదేవులు. దానిచే చింతాగ్రస్తుడైన వ్యాసుడు ఆ పిల్లవాడిని బయటకు రమ్మని అడిగాడు. కానీ తాను పూర్తిగా మాయ నుండి పడనిదే బయటకు రానని పిల్లవాడు బదులిచ్చాడు. వ్యాసుడు దానికి ఆశ్వాసం ఇచ్చినా కూడా పిల్లవాడు విశ్వసించలేదు. వ్యాసుడు గృహస్థాశ్రమంలో
దానికి కారణం. అప్పుడు వ్యాసుడు చేసేది లేక ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణునికి తన సమస్యను విన్నవించుకున్నాడు. అది వినిన దేవదేవుడు స్వయముగా వ్యాస ఆశ్రమానికి వచ్చి అతనిపై మాయాప్రభావం ఉండబోదని గర్భస్థ బాలునికి ఆశ్వాసమిచ్చాడు. కృష్ణుని మాట మీద ఆ పిల్లవాడు బయటకు వచ్చాడు. ఆ విధంగా సుఖదేవ గోస్వామి ఈ భౌతిక జగత్తుకు వచ్చాడు. తర్వాత ఆ పిల్లవాడు పరివ్రాజక ఆచార్యుడై వెళ్ళిపోయాడు. ఆ బాలుడు పరివ్రాజక ఆచార్యుడై వెళ్ళిపోయాడు, ఇంట్లో ఉండలేదు. ఆ విధంగా ఇంటి నుండి వెళ్ళిపోతున్న పిల్లవాడిని చూసిన దుఃఖితుడైన వ్యాసుడు హాపుత్ర హాపుత్ర అని వెంటబడ్డాడు. అది చూసిన సుఖదేవుడు ఒక నకిలీ సుఖదేవుని సృష్టించాడు. ఆ నకిలీ వ్యక్తియే తర్వాత గృహస్థాశ్రమములో ప్రవేశించాడు. కానీ భాగవతంలో కృష్ణకథను చెప్పిన సుఖదేవ గోస్వామి మాత్రము ఆజన్మ బ్రహ్మచారియే. భౌతిక జగత్తులో బద్ధజీవునికి గల మహారోగము కామం. కామము చేతనే కోరికలు చేతనే జీవుడు ఈ జగత్తులో బంధించబడి ఉంటాడు. అందుకే ఈ జగత్తు మైదున కారాగారము అని కూడా చెప్పబడింది. సుఖదేవ గోస్వామి కామాన్ని జయించాడని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. రాసలీలా వర్ణనను పూర్తి చేసిన తర్వాత ఫలశ్రుతిని వినిపిస్తూ అది శ్రోతకు వక్తకు శ్రీకృష్ణుని యందు పరాభక్తిని కలిగిస్తుందని సుఖదేవ గోస్వామి వారు తెలిపారు. కాబట్టి అంతేకాకుండా అట్టి వ్యక్తి వెంటనే ధీరుడై రుద్రోగమగు కామాన్ని జయిస్తాడని ఈ విషయము రెండు విషయాలను సూచిస్తుంది. సాధారణమైన స్త్రీ పురుషుల కామకలాపాలను వింటే మాట్లాడితే కామము పెరుగుతుందే కానీ తరగదు. కానీ శ్రీకృష్ణుడు బృందావన గోపికలతో వనర్చిన రాసలీల కామాన్ని పోగొడుతుందని భాగవతం చెబుతుంది. ఇది శుద్ధ భక్తుల నోటి నుండి విన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యము. అంటే అది సాధారణ కామకలాపం కాదు, దివ్యమైనది. రాసలీల అనేది చాలా దివ్యమైనది. అందుకే అది దివ్య ప్రభావం చూపిస్తుంది. దివ్యమైన రాసలీలను గురించి పరీక్షిత్తుకు వర్ణించి చెప్పి కామజయమే దాని ఫలమని బోధించిన సుఖదేవ గోస్వామి తిరిగి కామదాసుడు అయ్యే అవకాశమే లేదు. అందుకే ఆయన శరీర భావన లేకుండా నగ్నంగా సంచరించేవారు సుఖదేవ గోస్వాముల వారు. అందుకే ఆయన ముఖతః వచ్చిన భాగవతము మరింత మధురమై ఒప్పారింది. సారాంశమేమిటంటే భాగవతాన్ని ప్రవచించిన సుఖదేవ గోస్వామి నిత్య బ్రహ్మచారి. సుఖదేవ గోస్వాముల వారు కామజయానికి ఇంకొక ఉదాహరణ కూడా ఉన్నది. సదా బ్రహ్మభావనలో ఉండే సుఖదేవ గోస్వామి నగ్నంగా సంచరించేవారు. ఒకసారి ఆయన ఆ విధంగా చరిస్తూ ఒక సరస్సు ప్రక్కగా వెళ్లారు. అందులో కొందరు దేవతా స్త్రీలు వివస్త్రై స్నానం చేస్తున్నారు. సుఖదేవుడు యువకుడు, సౌందర్యవంతుడు, పైగా నగ్నంగా ఉన్నాడు. అయినా వారు సిగ్గుపడలేదు. ఆ దేవతా స్త్రీలు తమ కార్యంలో వారు ఉండిపోయారు. సుఖదేవుడు కూడా వారిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. కానీ ఇంతలో సుఖదేవుని తండ్రి అయిన వ్యాసదేవుడు అటుగా వచ్చారు. ఆయనను చూడగానే దేవతాశ్రీలు నీటి బయటకు వచ్చి హడావిడిగా వస్త్రాలను ధరించారు. వారి చర్యకు ఆశ్చర్యపడిన వ్యాసుడు అదే విషయాన్ని వారిని అడిగాడు. సుఖదేవ గోస్వామి బ్రహ్మభావనలో ఉండే వ్యక్తి అని, స్త్రీ పురుష భేదం ఆయనకు తెలియదని, అందరినీ బ్రహ్మస్వరూపులుగానే చూస్తారని దేవతాశ్రీలు పలికారు. కానీ గృహస్థాశ్రమంలో ఉన్న వ్యాసదేవునికి ఇంకా ఆ స్థితి రాలేదని, అందుకే వయస్సులో తమకు తండ్రి వంటి వాడైన వ్యాసదేవుడిని చూసి దేవతాశ్రీలు వస్త్రధారణ చేశారు. ఇది
బ్రహ్మచారి అని చెప్పడానికి రెండవ కథ. సుఖదేవ గోస్వామి సాధించిన ఈ కామజయము ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది కదా. లోకములో ప్రతి ఒక్కరూ కామానికి దాసుడై బద్ బద్ధుడవుతుంటే సుఖదేవ గోస్వామి మాత్రము కామాన్ని జయించి ధీరునిగా నిలిచారు. తాను ధీరునిగా నిలవడమే కాకుండా ఆ ధీరత్వాన్ని పొందే దివ్యమైన మార్గాన్ని కూడా భాగవత ప్రవచనం ద్వారా జనులకు బోధించాడు. అందుకే ఆయన ఎల్లరి హృదయాలలోనికి ప్రవేశించాడని భాగవతం శ్లాఘించింది. తం సర్వభూత హృదయం ముని మానతోస్మి అని భాగవతంలో చెప్పబడింది. సర్వుల హృదయములలోనికి ప్రవేశించగలిగిన సుఖదేవునికి వందనములని దాని అర్థం. అనితర సాధ్యమైన కామజయాన్ని ఆయన సాధించడమే దానికి కారణం. అటువంటి మహనీయుని ద్వారానే శ్రీకృష్ణుని రాసలీల తొలిసారి వర్ణించబడింది. హరిబోల్. మాయ ఆవరిస్తుందనే భయముతో తల్లి గర్భములోనే మొదట ఉండిపోయిన సుఖదేవ గోస్వామి సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే వచ్చి చెప్పిన తర్వాత బయటకు వచ్చాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ లీలామృతమైన మహాభాగవతాన్ని అధ్యయనం చేశారు. పిదప పరివ్రాజక ఆచార్యుడయ్యారు. ఆ విధంగా ఇంటి నుండి వెళ్ళిపోగా వ్యాసదేవుడు పుత్రిని వెంట పరుగుదీస్తూ హాపుత్ర హాపుత్ర అని పిలిచాడు. సుఖదేవుడు మాత్రం బదులివ్వలేదు. అప్పుడు తరువులు అనగా వృక్షములే ఆ తండ్రి ఆక్రందనకు బదులిచ్చాయని భాగవతం పలికింది. ఓ ఓ అని చెప్పేసి తరువులే మరి వ్యాసులు వారు హాపుత్ర హాపుత్ర అంటే మరి పరీక్షణ్ మహారాజు సుఖదేవ్ గోస్వామి బదులివ్వలేదు. వృక్షములు ఆ వ్యాసుల వారికి ఓ ఓ అని బదులిచ్చాయని చెప్పేసి భాగవతం ఇక్కడ చెబుతుంది. కాబట్టి అంతటి వైరాగ్యమూర్తి అయిన సుఖదేవ గోస్వామికి వందనాలు. ఆయన గురించి భాగవతంలోని 3వ శ్లోకంలోనే తెలుపబడింది. సుఖముఖాదమృత ద్రవ సంయుతం అని 3వ శ్లోకంలో చెప్పడం జరిగింది. నిగమకల్పతరోద్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ అని 3వ శ్లోకంలో చెప్పబడింది. అనగా భాగవతం అనేది వేద సారస్వతమనే కల్పవృక్షానికి పండిన పండు. అంతేకాకుండా అది సుఖదేవుని ముఖతః వెలువడింది. చిలుక కొట్టిన పండు మరింత తీయనవుతుందని మనకు తెలుసు. అదేవిధంగా భాగవతం శ్రీల సుఖదేవ గోస్వామి ముఖతః వెలువడి మరింత మధురంగా మారింది. తండ్రి నుండి వినినది వినినట్లు ప్రకటింపగలిగినందుకు కాక భాగవతాన్ని సర్వజనులు రంజించు రీతిలో వర్ణించి చెప్పగలిగిన కారణముగా సుఖదేవుడు సుఖము అనగా రామచిలుకతో పోల్చబడినారు. ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే సుఖదేవుడు భాగవతాన్ని మొదట అనుభూతమనర్చుకొని పిదప దానిని లోకానికి బోధించడమే. అంటే ఆయన ప్రవచించిన కృష్ణ భక్తి అనేక అనుభవపూర్వకమైనది. అది వాచా వేదాంతము కాదు. ఆయన పలికిన కామజయము అనుభవముతో కూడినది. అందుకే ఆయన రహస్య పురాణమైన భాగవతాన్ని సంసారుల కరుణతో ప్రవచించి మునులకే గురువయ్యారు. మునులకు ఆయన గురువయ్యారు. భౌతిక జగత్తులో సంసారం నందు కూరుకొనిపోయి ఉండెడి బద్ధజీవుల పట్ల సుఖదేవ గోస్వామి పరమకరుణ గలవాడై భాగవతాన్ని ప్రవచించడం జరిగింది. తన తండ్రి అయిన వ్యాసదేవుని భాగవత రచన ద్వారానే మనశ్శాంతి లభించింది. మరి వ్యాసదేవులకు కూడా 18 పురాణాల్లో 17 పురాణాలు రాశారు. కానీ ఆయనకు మనశ్శాంతి లభించలేదు. వేదము ఒకటిగా ఉండేదాన్ని 4 వేదములుగా విభజించాడు, వ్యాసాలుగా చేశాడు. వేదమును వ్యాసంగా మార్చినాడు కాబట్టి ఒకటిగా ఉండేదాన్ని వేదవాసులయ్యారు ఆయన. మరి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం ఇవన్నీ చేసినా కూడా, మహాభారతము ఇవన్నీ చేసినా కూడా ఆయనకు సంతృప్తి, మనశ్శాంతి కలగలేదు. ఎప్పుడు కలిగిందంటే శ్రీమద్భాగవతము రచించిన తర్వాతనే కలిగింది ఆయనకి. కాబట్టి దానిని అధ్యయనం చేసిన తర్వాత తాను బ్రహ్మభావన నుండి
కృష్ణ భక్తి భావనలోనికి వచ్చాడు. కాబట్టి తన తండ్రి అయిన వ్యాసదేవునికి భాగవత రచన ద్వారా మనశ్శాంతి లభించింది కాబట్టి ఆ భాగవతాన్ని శ్రవణం చేశారు కాబట్టి అధ్యయనం చేశాడు కాబట్టి మరి ఆ విధంగా బ్రహ్మభావనలోకి ఆయన రాగలిగాడు. కృష్ణ భక్తి భావనలోకి వచ్చాడు. ఎక్కడి నుంచి? బ్రహ్మభావన నుంచి. మొదట బ్రహ్మభావనలో ఉన్నాడు ఆయన. ఎవరు? సుఖదేవులు. ఆ తర్వాత సుఖదేవ గోస్వామి వారు. తర్వాత కృష్ణ భక్తి భావనలోనికి వచ్చాడు. ఆ కృష్ణ కథయే జనుల భవరోగము పోవడానికి ఏకైక ఔషధమని నిర్ణయించి దానిని పరీక్షత్తు ద్వారా సమస్త లోకానికి తెలియచేశాడు. బ్రహ్మభావనలో ఉండడం కన్నా కృష్ణ భక్తి భావనలో ఉండడం అనేది అత్యుత్తమమని గ్రహించిన శ్రీల సుఖదేవ గోస్వామి వారు మరి ఆ కృష్ణ కథను భవరోగంలో అయిన మనలాంటి బద్ధజీవులకు దివ్యమైన ఔషధం అని చెప్పేసి ఆ భాగవతాన్ని ఆయన అందరికీ సమస్త లోకానికి తెలియచేశారు. సంసారుల ఎడ ఆయనకు గల కరుణ ఆయన మాటలలోనే తెలుస్తుంది. పరీక్షణ్ మహారాజు చేసిన వినతికి భాగవత ప్రవచనాన్ని ఆరంభించగానే మొదట ఆయన సంసారుల దీనత్వాన్ని కొన్ని మాటలలో చెబుతూ అపశ్యతాం ఆత్మతత్వం గృహేషు గృహమేధినాం అని అన్నారు. సంసారంలో కోరుకొని పోయినవాడు గృహమేది, గృహస్థుడు కాదు. ఏమిటి వ్యత్యాసం గృహమేది గృహస్థకు చెప్తున్నాడు ఇక్కడ. కుటుంబ జీవనాన్ని గడుపుతూ దానిని ఆశ్రమ వాతావరణంగా మలుచుకొని పరమార్థ సాధన చేసేవాడు గృహమేది చేసేవాడు గృహస్థుడని చెప్పేసి గృహస్థుడవుతాడు. అంటే జనులలో అత్యధిక శాతము ఇక్కడ గృహమేది అంటే కేవలము సంసారంలో కోరుకొని పోయినవాడు గృహమేది అవుతారు. నేను నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అని చెప్పేసి నా బంధువులు అని సంసారంలోని కోరుకొని పోయే వాళ్ళని గృహమేది అంటారు. అలా కాకుండా కుటుంబ జీవనానికి గడుపుతూ దానిని ఆశ్రమ వాతావరణంగా మలుచుకోవడం. అంటే ఆశ్రమం అనగా ఏమి? భగవంతునికి సేవ చేసే ప్రదేశం. ఆ విధంగా వచ్చేసి గృహాన్నే దేవాలయంగా మార్చుకొని ఎప్పుడైతే పరమ భక్తులు అవుతాడో ఆ అటువంటి వాతావరణంను మలుచుకొని పరమార్థ సాధన ఎవరైతే చేయగలడో అట్టి వ్యక్తిని, అట్టి గృహస్థుని గృహస్థుడు అంటారు. ఆ విధంగా చేయని వాడిని గృహమేది అంటారు. అంటే జనులలో అత్యధిక శాతము గృహమేదులే గాని గృహస్థులు ఉన్నారంటే లేరు. అందరూ గృహస్థులు కారు, గృహమేదులే అవుతారు. అటువంటి గృహమేదులకు వినే విషయాలు వేల సంఖ్యలో ఉంటాయి. గృహమేదికి చాలా ఉంటాయి. ఈ చిన్న ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు కావాలి, ఇంకా కొద్దిగా ప్లాట్ కావాలి, కారు కావాలి, ఇంకా ఏదేదో ఆశలు ఉంటాయి. కాబట్టి వేల సంఖ్యలో వాళ్ళకు విషయాలు అనేక విషయాలు ఉంటాయి. కానీ పరతత్వ విషయం మాత్రము వారు వినరు. పరతత్వ విషయం వాళ్ళు వింటారా అంటే, పరమాత్మ గురించి వింటారా అంటే వాళ్ళు వినరు. పగలు ధనార్జనలో, కుటుంబ పోషణలో గడిపే వారికి వారి జీవనము రాత్రిపూట మైథునంలో గడిచిపోతుంది. పగలంతా కష్టపడి గృహాన్ని పోషించడానికి అవసరమైన ధనాన్ని కోసం కష్టపడతాడు గాడిదలాగా. రాత్రి అయితే మరి మైథున సుఖంలో రాత్రంతా గడుపుతాడు. ఈ విధంగా అతనికి ఎక్కడుంది చెప్పండి సమయము? సమయముందా? సంసారంలో కూరుకొని పోయినాడు. ఇక్కడ భగవంతుణ్ణి తలవడం లేదు. అటువంటి వాళ్ళని గృహమేది అని చెప్పి అంటారు. ఇల్లు, భార్య, పిల్లలు వంటి సైన్యము తనను రక్షిస్తుందని ప్రమత్తులై ఉండేవారు తమకు సంభవిస్తున్న వినాశనాన్ని చూసి కూడా చూడనట్లే ఉంటారు. ఇల్లు రక్షిస్తుందా? భార్య రక్షిస్తుందా? పిల్లలు రక్షిస్తారా? మరి ధనం రక్షిస్తుందా? మళ్ళీ ఏమి రక్షిస్తుందని చెప్పేసి వాళ్లకు తెలియదు. అది తెలిసినా కూడా ఎవరు రక్షించలేరు. భగవంతుడు ఒకటే మమ్మల్ని రక్షించడము అనేది, ఉద్ధరించేది అని చెప్పేసి తెలిసినా కూడా తెలిసి తెలియనట్టు వాళ్ళు ఆ విధంగానే తమ వినాశనాన్ని తెలిసి కూడా మిన్నకుంటారు. ఏ జన్మలో చేసినా ఇదే పని. జీవునికి ఈ కార్యంలో అలుపు లేదు.
అది ఏ జన్మైనా కావచ్చు. మనిషి జన్మ కావచ్చు, పంది జన్మ కావచ్చు, కోతి జన్మ కావచ్చు, కుక్క జన్మ కావచ్చు, పక్షి జన్మ కావచ్చు. ఏది చేసినా కూడా ఇదే చేస్తారు తప్ప మరి ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. జీవునికి ఈ కార్యంలో అలుపు లేదు, విరామము లేదు. యుగ యుగాలుగా ఇది సాగుతోంది. దీనికి పరిష్కారము ఒక్కటే. అదే శ్రీమద్భాగవత శ్రవణము. ఇదే భవరోగానికి ఔషధము. కృష్ణ భక్తి. శ్రీల సుఖదేవ గోస్వామి తొలిసారిగా పలికిన ఈ మాటలను బట్టి భాగవతం సంసారులకు ఎంత అవసరమో తెలుస్తుంది. దాని ద్వారానే వారు క్లేశ పరంపర నుండి బయటపడగలరు. ఇక గృహమేది ఎప్పుడూ బయటపడలేడు సంసార క్లేశాల నుంచి. గృహస్థుడు సంసార క్లేశాల నుంచి పడగలడు. ఎందుకంటే ఆ ఇంటిని ఆయన ఆశ్రమముగా, భగవంతుని యొక్క ఆలయముగా మార్చింటారు కాబట్టి. తండ్రి అయిన వ్యాసదేవుడు రచించిన శ్రీమద్భాగవతాన్ని అధ్యయనం చేసిన సుఖదేవ గోస్వామి కృష్ణలీలలలో నిమగ్నులయ్యారు. ఎంతో నిమగ్నమైపోయారు ఆయన. ఆయన దానిని భక్తజనుల సమక్షములో పరమ భాగవతుడైన పరీక్షన్ మహారాజునకు ఉపదేశించి విష్ణుజనులకు ప్రియుడయ్యాడు. విష్ణుజనులందరికీ ప్రియుడయ్యాడు. ఎవరంటే సుఖదేవ గోస్వామి వారు. పరీక్షన్ మహారాజుకు భక్తజనులు ఎంతోమంది భక్త సందోహం వచ్చినారు అక్కడికి. అంటే వ్యాసదేవులు కూడా అక్కడ ఉన్నారు, పరీక్షన్ మహారాజు యొక్క తండ్రి. తర్వాత ఆయన గురువైన మరి దేవర్షి నారదుల వారు కూడా ఉన్నారు. అనేక గొప్ప గొప్ప మహర్షులంతా అక్కడికి వచ్చారు. సూత గోస్వామి కూడా అక్కడే ఉన్నారు. ఆ అట్టి సమయంలో పరీక్షిత్ మహారాజుకు సుఖదేవ గోస్వామి భాగవతాన్ని వినిపించారు. ఆ విధంగా ఆయన విష్ణుజనులకు ఎంతో ప్రియులైనారు. కృష్ణ కథను కృష్ణ భక్తుల సాంగత్యంలో కృష్ణ భక్తుని ముఖతనే వినాలి. మరి కృష్ణ కథని ఎవరి సాంగత్యం వినాలి? కృష్ణ భక్తుల సాంగత్యంలో వినాలి. మరి కృష్ణ భక్తుడి ముఖతనే వినాలి. అప్పుడు అది దివ్య లాభాన్ని చేకూరుస్తుంది. బ్రాహ్మణ బాలుని శాపం వలన వారం రోజులలో మరణించనున్న పరీక్షన్ మహారాజు గంగాతటముపై ప్రాయోపవిష్టుడయ్యాడు. శృంగి అనే బాలుడు శమీక మహర్షి యొక్క పుత్రుడు. మరి తన తండ్రికి అవమానం చేశాడని చెప్పేసి పరీక్షన్ మహారాజు శపించాడు. నేటికి వారం రోజులలో తక్షకుడనే రెక్కల సర్పము విషము చేత కాటువేయబడి ఆ విషము చేత మరణించాలని చెప్పి శపిస్తాడనమాట ఆ బాలుడు. మరి అది తెలిసి వారం రోజులు తను మరణిస్తాడని చెప్పి తెలిసిన ఆ పరీక్షన్ మహారాజు గంగాతటముపై ప్రయోపవిష్టుడయ్యాడనమాట. అతని ఘనమైన చరిత్ర జగద్విఖ్యాతము కాబట్టి అనేక మంది మహాత్ములు అక్కడికి సమకూడారు. ఆ గంగాతటం దగ్గరికి అనేక మంది అందరూ ఋషులంతా, గొప్ప గొప్ప ఋషులంతా, మహాత్ములంతా అక్కడికి వచ్చారనమాట. అతడు తన అంతిమ ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా నిర్వహించగలడో చూద్దామని వారు పరమ ఉత్సాహంతో ఉన్నారు. అప్పుడు ఆ రాజు వారిని కర్తవ్యోపదేశం చేయమని ప్రార్థించారు. అక్కడ వచ్చిన మహాత్ములందరికీ, నాయనా, నేను ఇంక 7 రోజులలో నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడికి హరికృష్ణ అవుతున్నాను. కాబట్టి నాకు ఏదైనా ఉపదేశం చేయండి, నాకు కర్తవ్యం ఉపదేశం చేయండి, నేనేం చేయాలో చెప్పండి అని ప్రార్థించారనమాట. ఆ విషయమై అందరూ తర్జన భర్జన చేసుకుంటున్నారు. తర్జన భర్జన జరుగుతున్న సమయంలో సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణ భగవానుడు పంపగా దైవవశాత్తు అక్కడికి వచ్చారు. అవధూత వేషములో ఉన్న ఆయనను బాలురు, స్త్రీలు చుట్టుముట్టి ఉన్నారు. అయినా ఆయనకు బాహ్య స్పృహయే లేదు. స్త్రీలు, పిల్లలు మరి ఆయనని గేలి చేస్తున్నారు. కాబట్టి అయినా కూడా ఆయనకు బాహ్య స్పృహ లేదు. 16 ఏళ్ల వయసులో ఉన్న ఆయన రూపము అతి మనోహరముగా ఉంది. సుఖదేవ గోస్వాముల వయస్సు అప్పుడు 16 సంవత్సరాలే. చక్కని నాసిక, విశాలమైన నేత్రాలు, శంఖం వంటి కంఠము, తీర్చిదిద్దినట్లున్న కర్ణములు, విశాలమైన వక్షస్థలము, లోతైన నాభి, దీర్ఘములైన బాహువులను కలిగిన ఆయన దేహము నీలమేఘశ్యామాల వర్ణములో ఉన్నది. కృష్ణుడి వర్ణంలో ఉన్నాడు ఆయన కూడా. ఎవరు? సుఖదేవ గోస్వామి.
ఆయన నగ్నంగా ఉన్నారు. మహాభాగవతుడైన సుఖదేవ గోస్వామిని చూసి అందరూ లేచి నిలబడి నమస్కరించి ఆహ్వానించారు. అక్కడంతా పరీక్షణ్ మహారాజు తర్వాత మహాత్ములంతా వేలాది మంది మహాత్ములంతా వచ్చారు. మహాత్ములంతా మహర్షులు వాళ్ళందరూ వచ్చి సుఖదేవ గోస్వామిని చూసి అందరూ లేచి నిలబడి అభివాదం చేసి ఆయనని స్వాగతం పలికారు, ఆహ్వానించారు. అది చూసి భయపడిన స్త్రీలు బాలురు అక్కడి నుంచి వెంటనే పరిగెత్తి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆ విధంగా సుఖదేవుడు ఉన్నతాసనాన్ని స్వీకరించారు. వ్యాసాసనాన్ని ఇచ్చేసి మరి ఆ సభకు అధ్యక్షులు చేశారు. ఇక కర్తవ్య బోధ చేయమని చెప్పేసి చేయడానికి ఉద్యుక్తులయ్యారు సుఖదేవుల గోస్వాముల వారు. పరివ్రాజకాచార్యులైన సుఖదేవుడు గృహస్థుల ఇంటిలో ఆవు పాలు పితుకుటకు పట్టెడి సమయమంతా కూడా నిలవరని చెప్పబడింది. ఆయన పరివ్రాజకాచార్యులు కాబట్టి ఎవరింటిలో ఉండడానికి వీలు లేదు ఆయన. ఒకవేళ ఉన్నా కూడా ఒక గృహస్థ దగ్గర ఆవు పాలు పితకడానికి పట్టే సమయం ఎంతైతే ఉందో అంత సమయం మాత్రమే ఉంటాడు. ఓ 10-9 నిమిషాలు మాత్రమే ఉంటాడు. అంతకంటే ఎక్కువగా సమయాన ఆయన ఉండడు. అక్కడ ఆయన 10-18 నిమిషాలు మాత్రమే ఉంటాడు. ఆ విధంగా అక్కడ ఒకే చోట ఉండని అటువంటి ఆయన అక్కడ కూర్చొని మరి ఏదైతే పరీక్షిత్ మహారాజుకు కర్తవ్య బోధన చేయడానికి అక్కడ కూర్చోడానికి సిద్ధపడ్డానమాట. అది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈయన అయినా పరీక్షిత్తును ఉద్ధరించడానికి ఆయన వారం రోజులు ఒకే చోట ఉండిపోవడానికి సిద్ధపడడం ఆశ్చర్యకరమైన విషయము. ఎందుకంటే భగవంతుడు కృష్ణ భగవానుడు పంపాడు ఆయన్ను పరీక్షిత్తును రక్షించమని, భాగవతాన్ని మరి పఠనం చేసి వినిపించమని, ఆయనకి తన దగ్గరికి తీసుకోవాలని కదా కృష్ణుడు. కాబట్టి ఆ విధంగా అక్కడ నిలబడిపోయాడు. విష్ణు సన్నిధిలో అసురులు నిలవలేనట్లుగా సుఖదేవుని సన్నిధిలో ఎట్టి పాపము నిలవలేదు. మరి విష్ణు సన్నిధిలో రాక్షసులు ఉంటారంటే పరిగెత్తిపోతారు, పారిపోతారు, నిలబడరు అసలు వాళ్ళు. అట్లనే వచ్చేసి సుఖదేవ గోస్వామి యొక్క సన్నిధిలో వచ్చేసి ఎట్టి పాపము ఉండదు. అది కూడా పాపం కూడా పరిగెట్టిపోతుంది. అటువంటి మహాత్మునికి పరీక్షిత్తు నమస్కరించి వినయముగా తాను చేయవలసిన కర్తవ్యాన్ని బోధించమని వేడుకున్నాడు. స్వామి పరీక్షిత్ అంటున్నాడు, స్వామి మీరు యోగులకు భక్తులకు పరమ గురువు, యోగులకు కూడా మునులకు కూడా పరమ గురువు మీరు కనుక జనులకు ముఖ్యంగా మరణమాసన్నమై ఉన్న వారికి పూర్ణత్వ మార్గాన్ని ఉపదేశించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మనిషి వినవలసినది, కీర్తించవలసినది, స్మరించవలసినది, పూజించవలసినది ఏమిటో తెలియచేయండి, చేరనిదేదో కూడా తెలపండి అని ప్రార్థించారు. ఈ 6 ప్రశ్నలు అడిగారు పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి వారికి. 6 ప్రశ్నలు ఏమిటంటే, మరణమాసన్నమైన ఉన్నవారు పూర్ణత్వ మార్గాన్ని ఉపదేశించమని ప్రార్థిస్తున్నాను. ఏ విధంగా అంటే మాకు పూర్ణత్వం ప్రసాదించమని ఒకటే చెప్పాడు. తర్వాత మనిషి వినవలసినది ఏమిటి, మనిషి కీర్తించవలసినది ఎవరిని, స్మరించవలసింది ఎవరిని, పూజించవలసింది ఎవరిని, అదేమిటో తెలియచేయండి అని చెప్పేసి అని చెప్పినాడు. 4 ప్రశ్నలు. ఇక మొదట చెప్పింది ఒకటి, తర్వాత 4, తర్వాత చివరిది 6వది చేరనిదేదో కూడా తెలియజేయండి, మనిషి ఏది చేయరాదో అది కూడా తెలపండి అని చెప్పేసి 6 ప్రశ్నలు అడిగారు పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వాముల వారికి. పరీక్షణ్ మహారాజు వినయంతో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సుఖదేవ గోస్వామి కృష్ణ కథామృతమైన భాగవతాన్ని ప్రవచించారు. భాగవతము 12 స్కందాల రూపంలో ఉన్న భాగవతములో మూలమైన కృష్ణలీలలను దశమ స్కందములో వస్తాయి. ఇక భాగవతంలో 18,000 శ్లోకాలు మరి 12 స్కందములు ఉన్నాయి. మరి ఆ 12 స్కందములలో దశమ స్కందములో శ్రీకృష్ణుడి యొక్క లీలలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన జన్మ నుంచి తీసుకొని మళ్ళీ ఆయన తన ధామానికి వెళ్ళేంత వరకు, అంటే అవతార పరిసమాప్తి, అవతరించడం, తర్వాత లీలలు చేసి మిగతా ఆ అవతార పరిసమాప్తి, అవతారం మధ్యలో జరిగిన లీలామృతానంతా దశమ స్కందములో
90 అధ్యాయాలలో వివరించారనమాట. ఎవరు? వ్యాసదేవుల వారు. దానిని చక్కగా ఆయన అధ్యయనం చేశారు కాబట్టి పఠించారనమాట. నిర్మ్ నిర్మత్స నిర్మత్సరులైన మహనీయులకే భాగవతం ఉన్నది. మత్సరం లేనివారు మత్సరము ఈర్ష్య లేని వారి కొరకే, అటువంటి మహనీయుల కొరకే భాగవతము ఉన్నది అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. శ్రోత వక్త ఇద్దరు కృష్ణగత చిత్తులు కావడంతో భాగవత కథోదయము దివ్యంగా జరిగింది. భక్త కూడా కృష్ణ భక్తుడే, శ్రోత కూడా కృష్ణ భక్తులే అందరు అక్కడ. కాబట్టి దివ్యంగా జరిగింది భాగవత కథ ఉదయం అక్కడ, కథోదయము. సర్వ వేదాంత సారము హి సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవత మిష్యతే అని శాస్త్రం చెబుతున్నది. అంటే శ్రీమద్భాగవతము సమస్త వేదాంత సారం. అట్టి అమృతరసాన్ని పానం చేసినట్టి భాగ్యవంతుడు మరి ఏ ఇతర సాహిత్యం వైపునకు ఆకర్షితుడు కాడు. ఇక ఏముంది చెప్పండి. ప్రహ్లాదుడు చెప్తాడు, తండ్రి నీవేం చదివా చెప్పు నీ గురువుల దగ్గర అంటే, ఏ చదువు చదివితే ఇంకే చదువు యొక్క ఆవశ్యకత ఉండదో అటువంటి చదువు నేను చదివాను. కృష్ణ భగవానుడే సర్వస్వము, వాసుదేవ సర్వమితి అనే జ్ఞానం తెలిసింది అని చెప్తాడు కదా. ఆ విధంగా భాగవతం చదివిన తర్వాత, ఆ శ్రవణం చేసిన తర్వాత మహోత్కృష్టమైన మరి ఆ పురాణం తర్వాత ఇంకా ఏ పురాణాలు, ఇక ఇతర ఏ సాహిత్యాల వైపుకు మనుజుడు ఆకర్షింపబడు. ఇది సత్యము. నదులలో గంగానది, దైవములలో అచ్యుతుడు, వైష్ణవులలో శంకరుడు ఘనులైనట్టు పురాణములలో శ్రీమద్భాగవతము మహోత్కృష్టమైనది. చూడండి, ఇక్కడ చెప్తున్నారు, గురువులు చెప్తున్నారు, గంగా నది అన్ని నదుల కంటే శ్రేష్టమైన నది నదులలో. అలాగే దేవతలలో అచ్యుతుడు అంటే కృష్ణుడు శ్రేష్ఠుడమైన వారు. వైష్ణవులలో వైష్ణవానాం యథాశంభో శంకరుడు అంటే శివుడు. వైష్ణవులలో ఘనులైనట్టు పురాణాలలో భాగవతము అమల పురాణము దివ్యమైనది, మహోత్కృష్టమైనది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అటువంటి భాగవతాన్ని ఏ నరుడైతే భక్తి శ్రద్ధలతో వింటాడో, కీర్తిస్తాడో మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ఇది సాదాసీదా కథ కాదు. ఇది భాగవతం. ఎవరైతే భక్తి ప్రపత్తులతో, భక్తి శ్రద్ధలతో వింటాడో, కీర్తిస్తాడో మోక్షాన్ని, విన్నవాడు మోక్షాన్ని పొందుతారు, కీర్తించిన వారు మోక్షాన్ని పొందుతారు. అందుకే పరీక్షణ్ మహారాజుకు భాగవతం వినిపించబడింది. మోక్ష ప్రాప్తి కొరకు 7 రోజులలో తాను చేయవలసిన కార్యమేమిటని పరీక్షిత్తు అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని వినిపించారు. అంటే భాగవతమే మోక్షప్రదాయిని. ఎప్పుడైతే మోక్షము కావాలంటే ఏం కావాలి, ఏది చదవాలి, ఏది అధ్యయనం చేయాలి? భాగవతమే. కాబట్టి భాగవతం మోక్షప్రదాయిని. అది అమల పురాణమని వర్ణించబడింది. దానిలో గుణ సంపర్కం లేదు, త్రిగుణాతీతమైనది. గుణ సంపర్కం ఉందా అంటే లేదు. అది కేవలం కృష్ణ కథలతో, కృష్ణ భక్తుల కథలతో నిండి ఉంటుంది. భాగవతం అంటే భగవద్భక్తులైన భాగవతుల యొక్క కథలను ఉండేది భాగవతం అన్నమాట. కాబట్టి అది వైష్ణవులకు పరమ ప్రియమైనది. సుఖదేవ గోస్వామి ఒకతః ప్రవచించిన భాగవత కథాసుధలో పరీక్షిత్తు పునీతుడయ్యాడు, పరవశుడయ్యాడు. సర్పకాటు భయాన్ని అతడు ఏనాడో విడిచిపెట్టాడు. కృష్ణకథ పానములో అమృతత్వాన్ని పొందాడు. ఆ విధంగా పరీక్షిత్తుకు భగవతాన్ని వినిపించి అమృతత్వాన్ని ప్రసాదించిన తర్వాత సుఖదేవ గోస్వాముల వారు అతనిని దీవించి యథేచ్ఛగా సంచారానికి తిరిగి వెళ్ళిపోయారు. కృష్ణుని ద్వారా బ్రహ్మదేవుని హృదయములో వెల్లడి చేయబడిన మహాభాగవతము తర్వాత నారదునికి చెప్పబడినది. కృష్ణుడు మొట్టమొదట బ్రహ్మదేవుల వారు చెప్పారు ఈ భాగవతాన్ని, చతుశ్లోకి భాగవతము. ఆ బ్రహ్మదేవులు తన కుమారుడైన దేవర్షి నారదులకు ఈ చతుశ్లోకి భాగవతం చెప్పినారు. ఆ తర్వాత నారదులు తన శిష్యుడైన వేదవ్యాసులకు ఈ భాగవతాన్ని బోధించాడు. ఆ విధంగా ఆయన భాగవతాన్ని గ్రంథస్థం చేసి
ఆ వ్యాసదేవుల యొక్క కుమారుడైన సుఖదేవ గోస్వామికి చేత అధ్యయనం చేయించాడు తన కుమారి చేత. ఇప్పుడు సుఖదేవ గోస్వామి దానిని భక్తుల సమక్షములో గంగానది చెంత పరీక్షిత్ మహారాజుకు వినిపించారు. అప్పుడు పరీక్షిత్తుతో పాటు దానిని వినిన శ్రోతలలో సుఖదేవ గోస్వామి కూడా ఉన్నారు. సూత గోస్వామి కూడా ఉన్నారు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు భాగవతము ప్రవచనం వినిపించేటప్పుడు సూత గోస్వామి కూడా అక్కడ ఉన్నారు. ఆయన తిరిగి భాగవత కథను సౌనకాది మునులకు నైమిషారణ్యములో ప్రవచించినారు. ఆ విధంగా మనకు భాగవతము ఆ భాగవతాన్ని మనము ఇక్కడ మళ్ళీ తిరిగి మనము అందరూ విని పొందగలుగుతున్నాము. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృద్ధికి జై. శ్రీల ప్రభుపాద్ की जय. निताई गौर प्रेमानंदे. हरि हरि बोल.